కాబట్టి మన మంచి ఫలాలు ఫలించే ఎస్తేరు సువాసనిచ్చేది. ఈ తల్లిదండ్రులు లేనటువంటి అమ్మాయిని కుమార్తెగా స్వీకరించి, వరుసకు చెల్లెలే కానీ కూతురు మాదిరిగా పెంచాడు. ఈ ఎస్తేరు కూడా తల్లి అయిన తండ్రి అయిన నీవే అని గీసిన గీటు ఈ కుమార్తె అంటే గీసిన గీటు ఏమైతే ఆజ్ఞాపిస్తాడో వాటన్నిటి ప్రకారము ఎస్తేరు చేసింది. అందుకే రానేయింది. ప్రియ దేవుని బిడ్డలారా, అక్కడ రాయబడింది, అక్కడ ఏగి వంశస్థుడైనటువంటి ఏగికి ఈమెను అప్పగించినప్పుడు, పందెపులో అందాల పోటీలో నిలబెట్టినప్పుడు ఎస్తేరు సుందరి, అందమైనటువంటిది, చక్కంది, రూపవతి. అమ్మ పైసో గురించి కానీ నేను చెప్పేది, పైసో గురించి, హృదయము అందమైనది, ఆమె ప్రవర్తన అందమైనది, ఆమె నడవడిక, ఆమె మాట, ఆమె ప్రేమ ఎంతో అందమైనది. అందం మోస్కరము, సౌందర్యము, నేను నల్లని దాననైనను బహు సౌందర్యం. అందం మీద కడక దాకానండి, గుణమే అందము, స్త్రీకి కానీ పురుషుడికి కానీ. ఇదండి గుణమే, గుణాన్ని మించిన ధనము